చింతకాయలు ఉన్నాయి తెంపుకొచ్చుకున్నారా? అదే పారా మామ పోదాం ఆయన వండుకోండి ఇంకా చిన్నగా వండుకోండి ఇంకా చిన్నగా చూసుకోదాం భార్య. అరే మామ ఆశంత బాగుంది. అరే మామ అది బాగుంది మామ. అది చప్పగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది, తీయ తిందాం పా మామ. మరి మరి ఎక్కువ బస్త తీసుకెళ్ళి తెంపాలరా. అవు మామ మొత్తం బస్త అందుకోరా మంచిగా ఉందిరా. ఫస్ట్ నాకీరా ఫస్ట్ మళ్ళా 3 4 కాయలు తెంపుకొని కదా ఏం చేసుకుంటాం. 3 కాయలు 5-6 తెంపు మళ్ళా కాయ వాళ్ళు తింటారా? అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మాది పల్లెటూరా? ఏం పల్లెటూరు చెప్పురా. ఎంత కష్టపడుతుంది మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆగు ఇచ్చిపెడతా కానీ ఎంత కష్టపడి వస్తుందా మీ చెట్టు? ఇక కన్న రెక్కలు అన్న నువ్వు నీళ్ళు కన్న రెక్కలు పడుతుందిరా. ఇంతలో కాగానే కాయ కాయ కాస్తున్నాయిరా మా కాయలు. మీ కాయలు చెప్పు ఊరు వచ్చింది చెప్పు. ఎందుకనే పోతుంది ఏడు ఆగనా పోదుమనా పిలిచాలని పిలిచే ఆడవాడు గుడిసె కొడక. మీరు వస్తారా మీ కాయల వల్ల ఏం కదా ఇన్ కాయల వల్ల ఏం కదా వస్తారా? కాయ వల్ల ఏం కదా చింతకాయలకు వస్తారు మీరు. ఊళ్ళో ఎవరా చింతకాయలు? మా కాయలు దొరికినారా మీకు? రారమ్మా రారు. వస్తారా? ఇటేయాలి ఈ సంగతి. దా 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 మనోడు దొరికింది గారు. ఇప్పుడు ఎట్లా చేద్దామంటారు? వద్దు మామ కొడతాడు మామ. మనం కూడా వద్దు మామ. ఫ్రెండ్షిప్ అంటే గంతే నారా. మనోని పెట్టి పోతాం. వద్దు మామ కొడతాడు మామ. పడితే తల 2 దెబ్బలు పడితే పోదాం. ఏదో ఏం కాదు మనోడే గారాడు. మరి దెబ్బలు తింటే తల 2 దెబ్బలు తిందాం. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే ఉంది ఇప్పుడు. అంతేనా? చూసుకున్న ఆడు మనం ఇప్పుడు ఏమైతే అని గుద్ద వాళ్ళు ఇంకా బా అండి. ఆడ మనం చూసుకున్నా చూసుకుందాం బా గుద్ద వాళ్ళు ఇంకా. ప్లీజ్ అన్న ఇష్టపెట్టలేదు వచ్చినాం. ఇష్టపెట్టాలా? ఇంటికి ఇష్టపెట్టాలరా అన్న 2 చింతకాయలు కానీ ఎన్ని కాయలా? ఎన్నో కాయలు నింపురు అట్లా. 2 చింతకాయలు వచ్చే వరకు కోతులు ఒక 10 చింతకాయలు 100 చింతకాయలు కాదు బస్తాలు బస్తాలు తెంపుకొని కూతురు. అందుకే మా అమ్మయ్య రోజు కావాలి పెడుతురు. ఇక్కడ మేము రోజు వస్తలేము. ఏదో ఈ రోజు చింతకాయలు 3 కోతులు ఉన్నాయా? కారు ఇక్కడిక్కడ పోతారా మీరు? బాత్రూమ్ ఈ బాత్రూమ్ ఈ బాత్రూమ్కి వచ్చారా మీరు? నేనారా మా అమ్మయ్య ఏం వాగు. మా అమ్మయ్య కష్టపడి చెట్టు చిన్నప్పుడు సందు వేయించారు. కాయ కాయ కాస్తానే మా కాయలు వండేది బయట. మీ కాయలు వండిస్తున్నారా? మా కాయలు వండేది ఏదో 2 కాయలకి గిట్ట చేస్తున్నది. 2 కాయలు కాదురా బాబు. ఈ కాయ కోసం వేస్తుడు. కింద దుంతిన కాయలు వాళ్ళు పెట్టరా? ఏదో ఇష్టపెట్టన్నా ప్లీజ్. ఇష్టపెట్టరా? అది వదిలిపెట్టు. సారీ సమస్య కాదు. కాయలు తీరు కాదు కూడా ఇప్పుడు తినబుద్ధి అయింది తెంపిందా? తినబుద్ధి అయితే ఇది ఏమన్నా అదా? ఏదన్నా ఏదో ఇష్టపెట్టరా. అది చిన్నపిల్లలు చిన్నపిల్లలేరా? నువ్వు చేయలేదా అన్న చిన్నప్పుడు? నీ చిన్నప్పుడు కదా బాబు. నా చిన్నది కాకపోతే ఇంటికాడ నేను 10 చింతకాయలు పెట్టు అడవచ్చిందా? మీరు వచ్చిందనుకోపోతే ఇంటికాడ వచ్చిందాను మా అయ్య మా అమ్మ తిట్టుతారా? బద్దలే అలాగే వెళ్ళప్పుడు తీసుకొచ్చారు. ఆ సర్టిఫికేట్ దొంగితే అని కాబట్టి అప్పుడు ఏం చేస్తారా మీరు? మేము ఏదో ఒకటి చెప్పుకుంటాం కానీ ఇష్టపెట్టానా ప్లీజ్. నేను తెలిసేనా మీరు? అవునా అన్న మా లావుల దోస్తాన్ని. లావులా నీకు ఎక్కిందా? ఆ చెట్టు ఎక్కింది దిగుతాప్పుడు అందరూ ఒకసారి కలిసిపోవాలి కానీ ఆయన ఒక్కడే పెట్టుకుంటారు కదా మీరు? ఆడ ఆడం గుర్తాడు అనుకున్నా అన్న. గుర్తాడు ఈయన వినిడుతుంది కదా.
ఏమో అన్న ప్లీజ్ అన్న ఇష్టపెట్టరా అన్న జరా నువ్వు చెప్తుందా నవ్వుతావు నువ్వు నా ఇష్టపెట్టరా ఇచ్చేస్తున్నారా బాడుతావు అన్న ఏందన్నా ఇష్టపెట్టింది నిన్ను అట్లా ఏ సెట్ అయ్యి చెప్పాను నువ్వు ఒక్కదాని ఒక కొడుకోవానా మీ అయ్యకు చెప్పానా చింతకాయలు దొంగతనం చేస్తా అడుగుతా 2-3 కాయలు దానం చేస్తారా మాకేం తెలుసు నువ్వు అన్యమని వచ్చినావు పంతే ఉన్నా ఏదైనా దొంగతనం చేస్తారా ఏమో మరి నువ్వు పని మాకేం పంతే ఏదైనా పంతరా ఇంకా చిక్కి పంత చెప్పురా మాట వెళ్తలేదేమ్రా మీకు మీ అయ్యా దగ్గరికి పెట్టలేరా నువ్వైతే వదిలిపెట్టరా నువ్వు బొద్దున బుబ్బాలు కొడుకువే మీ అయ్య పేరు ఏంటారా నువ్వు చెప్తేగా అన్న నేను చెప్పిన మరి చెట్టు కింద కాలేదు మీ అయ్య కూడా చెట్టు ఉంది ఉందా నీకు ఆలోచన మీ అయ్య వివరాలు దింపోతే మీ నాయన అయిపోయింది అప్పుడే చెట్టు అయిపోయింది చెట్టు మొదలు కొట్టుకోవాలని చూసినారు మొదలు కూర్చొని ఆ కాయలు కింద పడ్డే ఏరుకున్నాను కామ ఈట చెట్టు మీద దొరికిండ్రా ఆయన తెలియాలి ఆడెట్నో ఎక్కిన చిన్న పొరడా అవును మూతికి మీసం గడలు వచ్చినాయి కాయడానికి ఏ చిన్న పొరడా అవునా మీరు అసలుకి ఇంకొచ్చినాయి కదా ఎందుకే చిన్న పొర అంటే సిగ్గుందా ఇంక పెట్టరా అన్న జరా ఇంత బతకాలి ఇష్టపెట్టకపోతే చంపుతా చంపినే పాతి పెడతా మిమ్మల్ని మరి నీ కాడ చింతకాయలు కొనుక్కోలేటండి చింతకాయలు కొంటారా వాళ్ళు వచ్చి పైసలు తీసుకొస్తారు మీరేంద్రా 2 చింతకాయలు గిట్ట చేస్తే పన్నీరు అన్నాడు అన్నారు అది ఆడే అన్నాడు అన్న నువ్వు 12 ఎందుకన్నావురా 12 ఎందుకన్నారు నువ్వు ఇవన్నీ దొంగసాయిలు ఓడి పిచ్చులు ఎందుకు ఈడు తెలుగు అవునా ప్లీజ్ పెట్టే ఇచ్చి పెడతా ఒక పని చేస్తారా చేస్తాను ఏదైనా చేస్తాను మళ్ళీ ఇంకోసారి వస్తారా రామన్న ప్లీజ్ నిజంగా ఫ్రాన్స్ రామ్ అదే చెప్తున్నా మళ్ళీ మా నాన్న గౌరవ ఏదో ఒకటి ఇస్తుంది మా నాన్నకి ఏం చెప్తాను అది చెప్పినా మీ ఊళ్ళో కూడా మీ వాల్యూ ఏం లేదు ఇద్దరు పోతుంది మా ఇంటి వాళ్ళకి తెలిస్తే మా ఇద్దరు అదే చెప్తున్నా వినేశ్వరిగా చింతకాయలు కూడా ధోని నువ్వు కూడా ఎంజాయ్ చేసినాను సామాన్గా ధోని వాసుగా ఈ చింతకాయలు కాయలన్నీ ఈ పుల్లలు ఉంటాయి కదా అవి ఏరి కుప్పలాగా పెట్టి వెళ్ళిపోయి కానీ ఇంకోసారి మళ్ళీ వేరుంటది అది వేరుంటుంది తనకి వెళ్ళిపోతాం ఇంకోసారి తను చేకూడతాం ఇప్పుడు ఎక్కుతుంది సరే నేను వస్తున్నా ఇంటికి వస్తున్నానే సరే వస్తున్నా అయిపోయింది దెంగేరా నువ్వు నీ వల్ల మాకు ఇంత దెంగులు పని చేసి దెంగేరా నువ్వు దోస్తానంటే మీలా ఉండాలి మంచిగా ఉండాలి ఏదో దొరికి అయిపోయింది పోదాం పారేసింది మీ దోశ అయితే పట్టదు ఆగవే మీ దోశ పట్టదు వచ్చినాం కదా మళ్ళీ నీకోసం దెబ్బలు ఎందుకురమ్మా గట్ట చేసి నీకోసం అంత దూరం పోయి మళ్ళీ ఉరికొచ్చినవా రాలేదా వచ్చింది కానీ మళ్ళీ మీరేంటి అటు ఇచ్చిపెట్టి పోతారా నేను దుంకంగానే నువ్వు దుంకినావు అనుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ టూరిజం ఛానల్ గంట కొట్టండి.